వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. సో పండుగ అనగానే అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు గుర్తొచ్చేది పిండి వంటలు. సో స్పెషల్ రెసిపీస్ ఏం చేసుకున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా ఇవాళ చక్కగా సెట్ కూడా రెడీ చేసుకున్నాము. సో ఎటువంటి రెసిపీస్ చేస్తున్నామో పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ముందుగా కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. అసలు పండుగ రోజు అనగానే ఎస్పెషల్లీ సంక్రాంతి అంటే 3 days మనం జరుపుకుంటాం కాబట్టి హాలిడేస్ కూడా వస్తాయి పిల్లలకి. అండ్ రెగ్యులర్గా అంటే ఫస్ట్ డే భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. సో ఇవాళ కనుమ చేసుకుంటున్నాము. సో ఇంతకుముందు అంటే సంక్రాంతి ఎలా చేసుకున్నావు ఏంటి? సో సంక్రాంతి అనగానే అందరూ స్వీట్స్ అండ్ అలాగే పిండి వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగా అయిపోయారు అండ్ అలాగే స్వీట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం న్యూట్రిషనల్లో ఏదైతే చేంజెస్ చేసుకోవాలో అది కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా మిల్లెట్స్తో కానీ న్యాచురల్గా వైట్ షుగర్ యూస్ చేయకుండా బెల్లంతో యూస్ చేసి స్వీట్స్ చేయడం. సో అలాంటిది కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో మనమైతే చక్కగా సెట్ని కూడా అలంకరించేసాము గాలిపటాలతో అండ్ పువ్వులతో. అండ్ అలాగే రెసిపీస్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ రెసిపీ ఏం చేస్తున్నావు? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ స్వీట్ కార్న్ బైట్స్. వావ్, నువ్వు అన్నట్టుగానే కొంచెం డిఫరెంట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నావు అనమాట. స్వీట్ కార్న్ అందరి ఫేవరెట్. అండ్ మిల్లెట్స్ కొంచెం అదేమంటారు హైడ్ చేసి ఒక ఇంగ్రీడియంట్ని హైడ్ చేసి పిల్లలకి హెల్దీగా పెట్టడానికి స్పెషల్ అకేషన్లో మంచి కాన్సెప్ట్ అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. యాక్చువల్గా నువ్వు మిల్లెట్స్ బైట్స్ అనగానే కొంచెం స్వీట్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ ఇది హాట్ అని తెలిసిపోతుంది. మిల్లెట్స్ ఏ మిల్లెట్స్ యూస్ చేసాం? సో ఇందులో మనం అన్ని యూస్ చేసాం. కొర్రలు, అరికెలు, సామలు, జొన్న, రాగి ఎవ్రీథింగ్ కూడా మిక్స్ చేసి పట్టాం. వావ్, సో మిక్స్డ్ మిల్లెట్స్ అనమాట. అది పొడి చేసి ఆ పౌడర్ తీసుకొచ్చు. అవును, పర్ఫెక్ట్. అండ్ బ్రౌన్ రైస్ కూడా యూస్ చేస్తున్నాం. ఇంకా మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ బ్రౌన్ రైస్ని పట్టేద్దాం. సో మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న బ్రౌన్ రైస్ వేసేస్తున్నాము. ఇందులోనే మనం స్వీట్ కార్న్ కూడా. ఇప్పుడు ఇదొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యూజువల్గా మనం ట్రెడిషనల్ రెసిపీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం పండగలు అనగానే. దాంట్లో కొంచెం అన్హెల్దీగా చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే డీప్ ఫ్రై ఉంటుంది, షుగర్స్ ఎక్కువ యూస్ చేయడము. సో ఎలాగో సంక్రాంతికి మనం అలానే చేసుకుంటాం కాబట్టి కనుమ కొంచెం స్పెషల్గా కొంచెం హెల్దీగా చేసుకుంటే బెటర్ అనమాట. ఎస్, అవును. బికాస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి చూస్తే ఏంటంటే డిసీజెస్ కూడా చాలా త్వరగా వచ్చేస్తున్నాయి చాలా మందికి. సో అలాంటప్పుడు మనం కొంచెం న్యూట్రిషనల్గా అవేర్ ఉంటే అది ఇంకా చాలా మంచిది. డెఫినెట్లీ. ఓకే, సో నెక్స్ట్. సో ఇదంతా కూడా వేసేసాక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసేయాలి. ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం మిరియాల పొడి అండ్ అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి కూడా, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా. ఓకే. బ్రెడ్ క్రమ్స్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. సో కార్న్ఫ్లోర్ అండ్ బ్రెడ్ క్రమ్స్ వేస్తే ఏంటంటే కొంచెం ఆ క్రంచీనెస్ అనేది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఒకవేళ క్రంచీనెస్ ఉంటే. ఎస్, అవును. ఓకే. ఇప్పుడు మిల్లెట్ ఫ్లవర్ కూడా. సో అన్నీ కూడా మిక్స్ చేస్తాం ఇందులో. సో కన్సిస్టెన్సీని బట్టి మనం అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, అవును. ఇందులోనే కొంచెం ఆయిల్ వేద్దాం అండ్ అలాగే ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో ఇదంతా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మిల్క్ వేసుకుందాం లైట్. సో కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం డవ్ లాగా రావాలన్నమాట. సో కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం హార్డ్గా వస్తుంది. తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటే కొంచెం స్మూత్నెస్ అనేది మనకు అవును కొంచెం సెట్ అయిపోతుంది.
కొంచెం మిల్క్ మెల్లిమెల్లిగా వేసుకుంటూ మిక్స్ చేసేద్దాం. సో ఇందులో రైస్ ఉంది, అలాగే స్వీట్ కార్న్ ఉంది, చాలా మిల్లెట్స్ కూడా ఉన్నాయి, మిక్స్డ్ మిల్లెట్స్. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? కొంచెం ఎర్లీ డిన్నర్గా కూడా మనం తీసుకోవచ్చా? ఎస్, అవును, కొంచెం స్నాక్స్ టైంలో లైక్ బిఫోర్ 6 అండ్ అలాగే మార్నింగ్ కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇంకో 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ వేసేసి మనం ఇంకా బైట్స్ లాగా చేసేసుకున్నాం. అంతకన్నా ముందు స్టవ్ ఆన్ చేసేయండి మీరు. దీన్ని మనం బటర్తో రోస్ట్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇలా షేప్స్ చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పిల్లలకి నచ్చిన షేప్స్లో కానీ, లేకపోతే ఆల్ఫాబెట్స్, నంబర్స్ ఇలా చేస్తే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా తింటారు. అవును, పండుగ టైం కాబట్టి మనకు కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్గా స్క్వేర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్క్వేర్ షేప్లో చేసేసుకుందామని. సో ఎన్ని బైట్స్ తీసుకుంటే బెటర్ ఒక్కసారికి? సో ఇందులో మనం రైస్ కూడా యాడ్ చేసాము, మిల్లెట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఒక 4 to 5 తీసుకుంటే చాలు. పిల్లలకైతే మనం బాక్స్లో ఒక 2 to 3 పెట్టినా చాలు వాళ్ళకి. సో పండుగ అనగానే మెయిన్ ఫోకస్ మనం పూజలు, తర్వాత మనం డ్రెస్సింగ్ అండ్ అలాగే వంటల మీద ఉంటుంది అనమాట ఎక్కువ అందరికీ ఫోకస్. సో ఎస్పెషల్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా కాస్త వంటల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు. స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి, స్పెషల్గా ఉండాలి, గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తూ. ఎందుకంటే ఆ టైంలో ఒక్కటే బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం ఫ్రీ అవుతారంట, ఎస్పెషల్లీ సంక్రాంతి హాలిడేస్కి అయితే. అవును. సో ఇప్పుడు అందరూ కూడా కొంచెం అన్ని డిఫరెంట్ టైప్గా చేసుకుంటున్నారు వంటలు కూడా. సో అన్ని లైక్ పాతగా మనం ఎప్పుడు నార్మల్గా చేసుకుంటున్నాం అలా కాకుండా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళు కూడా చక్కగా ఇది ట్రై చేసుకోవచ్చు. అండ్ పండుగలప్పుడే కాకుండా మనం నార్మల్గా ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు కూడా స్నాక్స్ లాగా ఇది చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి చేసేసుకుందాం. సో సిమ్లో చాలా చక్కగా కుక్ చేద్దాము. ఓకే పల్లవి, సో కుక్ చేసుకున్నాం కదా, సో ఇంకా సర్వ్ చేసుకున్నాము. మరి ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. అండ్ అలాగే దీంతో కొంచెం మనం గార్నిష్ చేద్దాం. ఓకే, సో వెరీ నైస్ ప్రెజెంటేషన్ అనమాట. థ్యాంక్ యూ. సో కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇంకా మన మిల్లెట్ స్వీట్ కార్న్ బైట్స్ రెడీ అయిపోయాయి. మిల్లెట్ స్వీట్ కార్న్ బైట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ స్వీట్ కార్న్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, పాలు కొద్దిగా, ఉప్పు తగినంత, బ్రెడ్ పొడి 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మిల్లెట్ స్వీట్ కార్న్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఉడికించిన బ్రౌన్ రైస్, స్వీట్ కార్న్ వేసి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని తర్వాత అందులో మిరియాల పొడి, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పొడి, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్, కొద్దిగా నూనె, కొత్తిమీర, కొద్దిగా పాలు వేసి చపాతీ ముద్దలా కలుపుకొని బైట్స్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి వెన్నె రాసుకొని వేడయ్యాక బైట్స్ ని వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని స్వీట్ కార్న్ తో సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్లెట్ స్వీట్ కార్న్ బైట్స్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము మరి. ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. బ్రౌన్ రైస్ ఏదైతే యూజ్ చేసినామో, స్వీట్ కార్న్, తర్వాత మిల్లెట్స్ పౌడర్, ఈ 3 చెల్లపైపోయాయి. మంచి టేస్ట్ని ఇచ్చాయి అనమాట. అంటే మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏం యాడ్ చేయలేదు. స్టిల్ వెరీ 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 అథెంటిక్గా ఉంది. ఎస్. సో నార్మల్లీ ఇప్పుడు కొంచెం డయాబెటిక్ అండ్ అలాగే బీపీ అనేది వరల్డ్ వైడ్గా ఎక్కువగా అయిపోయింది. వాళ్ళు ఎక్కువగా స్వీట్స్ కానీ అండ్ ఏది తినాలన్నా కొంచెం భయపడతారు. బట్ ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా డయాబెటిక్ ఫ్రెండ్లీ కాబట్టి హ్యాపీగా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో చక్కగా కనుమ స్పెషల్ రోజు స్పెషల్ రెసిపీ చేసాం ఫస్ట్ ఇది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఇప్పుడైతే మంచి ఫైబర్ రెసిపీ చూసేసాము. నెక్స్ట్ మనకు ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెంటిల్ సాలడ్. వావ్, లెంటిల్ సాలడ్. నిజంగానే మనం ఏంటంటే పండుగ టైంలో ఎక్కువగా పప్పులు, ధాన్యాలు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం హెల్దీగా, ఎందుకంటే అందరూ పండుగ అనగానే చీట్ డేగా కన్సిడర్ చేసేస్తుంటారు. అలా కాకుండా మరింత హెల్దీగా చేస్తున్నాం అంటారు రెసిపీ. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో లెంటిల్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్స్డ్ తీసుకొచ్చేసాను. ఎస్, అవును. ఓకే. సో ఏమేమి ఉన్నాయి ఇందులో? సో ఇందులో కందిపప్పు, మినపప్పు అండ్ అలాగే పెసరపప్పు యాడ్ చేస్తాను. వావ్, సో మంచి టేస్ట్ అనమాట 3. ఎస్. అండ్ రెగ్యులర్గా మనం యూస్ చేసే సలాడ్స్కి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్, ఎస్, పెప్పర్స్ కావచ్చు, లేకపోతే ఆనియన్స్. అండ్ అదేంటి వైట్ కలర్ జుకీనీ? అది జుకీనీ యాడ్. ఓ పర్ఫెక్ట్. అయితే సో ఇంకా మనం డ్రెస్సింగ్కి కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేస్తాం. కొద్దిగా స్వీట్ టచ్ కూడా ఇస్తున్నాం అనమాట హనీతో. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇంకో స్పూన్. సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం మస్టర్డ్ సాస్ కూడా ఇందులో, అండ్ అలాగే కొంచెం హనీ, కొంచెం లైమ్ జ్యూస్ కూడా. ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో ఫస్ట్ దీన్ని చక్కగా మిక్స్ చేసేద్దాం. సో కొంచెం డ్రెస్సింగ్ అంటే రెగ్యులర్గా చేసుకునే సలాడ్స్ కంటే దీంట్లో డ్రెస్సింగ్ కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే లెంటిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా పీల్ చేసుకుంటాయి కాబట్టి కొద్దిగా డ్రెస్సింగ్ అనేది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి. ఓకే. ఇందులోనే మనం రిమైనింగ్వి కూడా యాడ్ చేసేద్దాం. సో ముందుగా మన లెంటిల్స్ యాడ్ చేసేద్దాము. సో ఆల్రెడీ బాయిల్ చేసినవి. నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా. సో ఎప్పుడైనా సాలడ్ చేసుకునేటప్పుడు కొంచెం వెజిటబుల్స్ నుంచి అండ్ అలాగే గ్రీన్ లీఫీస్ నుంచి కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో దట్ మ్యాక్సిమం ఫుడ్ పిరమిడ్ అనేది మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం జుకుని. సో వాటర్ కంటెంట్ ఉన్నది మనం మ్యాండేటరీగా సాలడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం డైజెషన్ ఇష్యూ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే రెడ్ బెల్ పెప్పర్. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ కూడా, అల్లం, పార్స్లీ కూడా కొంచెం యాడ్ చేద్దాం. చాలా చక్కటి కాంబినేషన్. ఎందుకంటే మనం ఎక్కువగా వెల్లుల్లి కూడా వేసుకోము సలాడ్స్లో. సో డిఫరెంట్గా ఆలోచించా, కొంచెం వైజ్ ఆప్షన్ అనిపిస్తుంది టేస్ట్ వైజ్. ఓకే. సో ఈ సీజన్లో కొంచెం మనము యాంటీ బ్యాక్టీరియా కానీ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో అల్లం మనకు చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి అది కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది సలాడ్. మరి సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్యా, లెంటిల్ సాలడ్ రెడీ అయిపోయింది.
లెంటిల్స్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెంటిల్స్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ దాల్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జుకునీ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మస్టర్డ్ సాస్ 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. లెంటిల్స్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ సాస్, తేనె, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించిన మిక్స్డ్ దాల్, కొద్దిగా పుదీనా, జుకునీ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పార్స్లీ వేసి బాగా మిక్స్ చేసుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెంటిల్స్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. ఆల్రెడీ మనం బాయిల్ కూడా చేసేసుకున్నాం కాబట్టి కొంచెం మరి ప్యూర్గా అంటే పేస్ట్ లాగా బాయిల్ చేసుకోకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఎందుకంటే సలాడ్ లాగా తింటున్నాం కాబట్టి. అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే మిక్స్ చేసామో, డ్రెస్సింగ్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో చక్కగా జల్లప్ అయిపోయింది. కొద్దిగా స్వీట్గా అండ్ ఆ మస్టర్డ్ సాస్ కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ లెంటిల్స్ ఆబ్వియస్లీ మనకు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం ఏదైతే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు యాడ్ చేసామో పర్ఫెక్ట్. మధ్యలో ఆ బెల్ పెప్పర్స్ క్రంచీనెస్ కూడా తగులుతుంది అనమాట. సూపర్. సో మనము సాలడ్ అనగానే ఎక్కువగా వెజిటబుల్స్తో అండ్ అలాగే ఫ్రూట్స్తో చేసుకుంటూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే జస్ట్ లెంటిల్స్తో ఎక్కువగా వెజీస్ అలా చేయకుండా చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఏదైతే డ్రెస్సింగ్ చేసుకున్నామో ఆ ట్యాంగినెస్ కూడా చక్కగా ఉంది ఆ లెమన్ జ్యూస్కి. వావ్. సో మొత్తానికి ఎక్సలెంట్ రెసిపీస్, రెండు చాలా స్పెషల్ అండ్ యూనిక్ రెసిపీస్ చేసావు కనుమ స్పెషల్ రోజు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ స్వీట్ కార్న్ బైట్స్. సో మిల్లెట్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మనం యూస్ చేసిన మిల్లెట్స్ అన్నీ కూడా గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎవరికైతే గ్లూటెన్కి సంబంధించి అలర్జీ ఉంటుందో వాళ్ళు ఈ రెసిపీని చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్, ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీడే మిల్లెట్స్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా మిల్లెట్స్ని ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకోవడం వల్ల అపిటైట్ అనేది మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో కొలెస్ట్రాల్స్ని కూడా బర్న్ చేస్తుంది. స్వీట్ కార్న్లో కూడా మనకు వైటమిన్ B6 అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వైటమిన్ బికి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా స్వీట్ కార్న్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది, షుగర్ ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. బ్రౌన్ రైస్లో కూడా మనకు ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది కంపేర్డ్ టు వైట్ రైస్. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ కానీ హీమరాయిడ్స్ కానీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు బ్రౌన్ రైస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెంటిల్ సాలడ్. లెంటిల్స్లో యూస్ చేసిన అన్ని దాల్స్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా బోన్కి సంబంధించి సర్జరీస్ అయిన వాళ్ళు అండ్ అలాగే మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు ఆ స్టిచెస్ క్యూర్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. బాడీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, దాంతోపాటు డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ పార్స్లీలో కూడా దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు బాడీలో టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆలివ్ ఆయిల్లో కూడా ఎవరికైతే HDL అంటే మంచి కొలెస్ట్రాల్ బాడీలో తక్కువగా ఉంటుందో వాళ్ళు ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ లెమన్ జ్యూస్లో మనకు మంచి వైటమిన్ C అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టప్ లాగా కూడా పనిచేస్తుంది. రెడ్ బెల్ పెప్పర్స్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే వైటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో బంచ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట, అందులోనూ పండుగ రోజు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు.